అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి జాతర మహోత్సవ వైభవంగా జరిగింది. బండారు చింతపల్లి కుటుంబీకులు ఆరాధ్య దైవంగా కొలిచే సత్యమ్మ తల్లికి బండారు వారి ఆడపడుచులుగా భావిస్తూ అమ్మవారి జాతర 4 ఏళ్లకు ఒకసారి ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా జాతర ఉత్సవాలు ఈ నెల 1వ తేదీన ప్రారంభం కాగా 15వ తేదీ వరకు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా జాతర మహోత్సవంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జు బండారు శ్రీనివాస్ పాల్గొని కూటమి నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వైసీపీ నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన ఎంతో ఈ సతంగల్ని రోజు పూజిస్తూ అలాగే కుటుంబాన్ని వాళ్ళ కుటుంబం బండారు కుటుంబం ఈ మేడరు కుటుంబం అంటారంటే అది బండారు పెరవేలి గారు వాళ్ళ కుటుంబం మొత్తం కలిసి అలాగే గ్రామం మొత్తం అంతా కలిసి ఈ యొక్క ప్రోగ్రాంలు ఈ సంబరాలు జరుపుకుంటారండి. ఇది అతి వైభవంగా చాలా ఈ ప్రోగ్రాంలు కానీ మొత్తం సంబరాలన్నీ కూడా ఈ చింతపల్లి బాలున అతను చాలా అతివైభవంగా ఆయన ఊళ్ళో గ్రామస్తులు యువకుడు పెద్దలు అందరూ కలిసి ఈ గ్రామంలో చాలా భారీగా ఈ లైటింగ్ గ్రామం అంతా లైటింగ్ పెట్టండి ప్రోగ్రాంలు ఈరోజు 9వ తారీఖు అండి, ఫిబ్రవరి 9. ఈరోజంతా కూడా అన్నదానం 15,000 మందికి అన్నదానం, అలాగే 1,500 మంది కళాకారులచే ఈ యొక్క ప్రోగ్రాం పెట్టారు. ఊరేగింపు ఇలాంటి ప్రోగ్రాం అసలు ఇది చాలా భారీ సంవత్సరం అంతా కూడా చాలా భారీగా పెట్టారు. దీనికి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా 10 మా నియోజకవర్గం ఈ మండలానికి 10 గ్రామాలు కాకుండా చుట్టుపక్కల కోనసీమ నుంచి అందరూ కూడా ఈ ప్రోగ్రాం చూడడానికి, లైటింగ్ చూడడానికి చాలామంది తల్లిలో వస్తున్నారండి. అలాగే 7వ తారీఖున మొన్న ఫిబ్రవరి 7వ తారీఖుని ఈ మందు కాల్పు చాలా భారీగా సాయంత్రం జరిగిందండి. దానికి చాలామంది ఈ చూడడానికి కూడా వచ్చారండి. అది కూడా చాలా భారీగా చేశారు. ఈ ప్రోగ్రాంని 40 లక్షలతో మొత్తం 40 లక్షలు ఖర్చు అవుతుందండి. మొత్తం ఈ ప్రోగ్రాంకి కానివ్వండి, ఈ మందు కాల్పుకి, లైటింగ్కి అన్నిటికీ కూడా 40 లక్షలు ఖర్చు పెట్టి ప్రజలందరూ కూడా సంపాదించుకుని మొత్తం గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా డొనేట్ ఇచ్చండి. ఇంత అతివైభవంగా ఈ జాతరను జరుపుకున్నామండి. చాలా ఆనందంగా ఉంది. ప్రతి కుటుంబానికి కూడా ఆడపడుచులే కానివ్వండి, అందరూ చుట్టుపక్కల ఈ గ్రామ ఆడపడుచులు చుట్టుపక్కల అందరూ కూడా బాలు అనే అతను ఆయన ఎంతో